హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ గో డాట్ ఈవన్ యూ లైఫ్ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అని చాలా మందికి ఒక క్వశ్చన్ అనమాట. ఇది ఈ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది మీకు కొంచెం ఒక క్లారిటీ అనేది ఇస్తాను అనమాట. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్ అనేది రాలేదు. ఫారిన్ కంపెనీ అనమాట. ఇలా ఇంత ఈజీగా ఇలా ఇక్కడ పెట్టే ఓన్లీ 1400తో ఎంత డబ్బైనా సంపాదించవచ్చు అన్న ఆలోచన ఎలా వచ్చిందో ఆ మహానుభావుడికి తెలియదు. కానీ ఇక నుంచి ఇలాంటి కంపెనీలు అనేది కంపల్సరీగా పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం అంతా కూడా కాపీ అన్నమాట. కాపీ కొట్టి పాస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఇలాంటి కంపెనీస్ అనేది ఇక నుంచి పుట్టుకొస్తాయి అన్నమాట పుట్టగొడుగుల్లో. ఓకేనా? ఎప్పటికీ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. ఎప్పుడైతే మన పాత రోజులు, ఇప్పుడు ఈ కాలంలో మనకి పాత రోజులు, పోయిన రోజులే మంచి, పాత రోజులే మంచి నేను చెప్పి అలాగని చెప్పి అనుకుంటున్నావు, అలాగే ఎప్పుడైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఏదైతే ముందు వచ్చిందో దానికి బెనిఫిట్ అనేది ఎప్పటికీ కూడా ఉంటుంది అనమాట. ఆ డిమాండ్ ఎప్పటికీ కూడా అలా అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే నన్ను చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఈ కంపెనీ ఎన్నాళ్ళు ఉంటుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. మీకు ఫస్ట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కంపెనీకి ఎలాంటి లాస్ లేదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే మన డబ్బులు కంపెనీ దగ్గర ఉండడం లేదనమాట. ఓకేనా? మనం కంపెనీ దగ్గర మన డబ్బులు దాచుకోవట్లేదు, కంపెనీకి మనం ఇన్వెస్ట్ చేయడం లేదు. వాళ్ళు ఏంటంటే ఒక టూల్ అనేది మనకి అందిస్తున్నారనమాట. ఆ టూల్ ఏంటంటే మనం పెట్టే ఈ 1400 రూపాయలతో ఆ టూల్ అనేది కొనుక్కుంటాం అన్నమాట. అంటే ఈ 1400 రూపాయలు పెట్టి మనం టూల్ కొనుక్కోవట్లేదు, ఓన్లీ 1000 రూపాయలు పెట్టి, అంటే $10 పెట్టి మనం ఈ టూల్ అనేది కొనుక్కుంటాం అనమాట. ఈ టూల్ అనేది కొనుక్కుంటాం. మిగతా వచ్చే 400 కూడా ఏంటంటే ఆ కంపెనీకి మనం ఎవరైతే ఎక్కడైతే ఐడి క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ద్వారా ఏంటంటే కంపెనీకి $250 అనేది కమిషన్ పోతుందన్నమాట. మిగతా బ్యాలెన్స్ 200, $250 ఉన్న బ్యాలెన్స్, మిగతా బ్యాలెన్స్ కూడా మనం ఎక్కడంటే ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇందులో ఆ వాలెట్లో ఏంటంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మన ఫోన్పే, గూగుల్ పేలో డబ్బులు ఎవరికైనా పంపించుకున్నా, లేదంటే మనకి ఎవరైనా పంపినా మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని చెప్పి ఎలా కట్ చేస్తాడో వాడు, అదే విధంగా మనకి ఇక్కడ ఏంటంటే ఇది క్రిప్టో బేస్డ్ కాబట్టి ఈ క్రిప్టో సిస్టంలో ఏంటంటే వాడుక భాషలో ఉండే పదం ఏంటంటే గ్యాస్ ఫీజ్ అంటారనమాట ఇక్కడ. అవునా? అక్కడ మనం ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అంటాం, ఇక్కడ దీన్ని గ్యాస్ ఫీజ్ అంటారు. ఆ గ్యాస్ ఫీజ్ కోసం 200, $250 దాన్ని కట్ చేసుకుంటున్నారు. $250 వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు. $1000 పెట్టి మనం ఈ టూల్ అనేది కొనుక్కుంటాం అనమాట. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే ఈ టూల్ కొనుక్కుంటూ మనం ఈ కంపెనీలో ఈ బిజినెస్ చేసుకోవడమే కాకుండా మీకంటూ టాలెంట్ ఉంటే ఈ టూల్‌ని వాడుకొని ఏదైనా సరే చేసుకోవచ్చు అనమాట. ఒక వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే ఏఐ సాఫ్ట్‌వేర్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా! ఈ బొమ్మలు క్రియేట్ చేయడం, ఇమేజ్ క్రియేట్ చేయడం, ఈ విధంగా ఏదైనా సరే మీకు మీ చేతిలో నాలెడ్జ్ ఉన్నదంటే అది యూజ్ చేసుకొని మీరు ఏదైనా సరే చేసుకోవచ్చనమాట. ఆ విధంగా కూడా మీరు ఉపయోగించుకోవచ్చనమాట. ఓకేనా? ఇంక విషయానికి వచ్చినట్టయితే ఈ సిస్టమ్ అనేది కూడా ఎక్కడా కూడా మనకి కంపెనీ దగ్గర అయితే మాత్రం మన డబ్బులు కంపెనీ దగ్గర అయితే మాత్రం ఉండట్లేదనమాట. సపోజ్ మనం ఒక ఐడి మనం ఇక్కడ వేసుకున్నాం అనుకోండి. ఓకేనా? ఈ సిస్టమ్ నిజంగా అంత గ్రేట్‌గా డిజైన్ చేయడం జరిగిందనమాట ఈ సిస్టమ్ అనేది. ఇప్పుడు సపోజ్ ఎప్పుడు ఎక్కడ ఐడి పడ్డా కూడా వితిన్ సెకండ్స్‌లో ఆ పేమెంట్ అనేది ఎవరికెళ్ళాలో వాళ్ళకెళ్ళిపోతుందనమాట. ఓకేనా? వాళ్ళకి వితిన్ సెకండ్స్‌లో ఎప్పుడైతే ఐడి పడిందో అదే సెకండ్‌లో ఎవరికైతే పేమెంట్ ఎళ్ళాలో వాళ్ళకి వితిన్ సెకండ్స్‌లో వెళ్ళిపోతుందనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఒక $10 పెట్టి మనం జాయిన్ అయ్యామనుకోండి. $10 పెట్టి మనం ఈ క్షణంలో మనం ఇక్కడ జాయిన్ అయ్యామనుకోండి. అదేంటంటే మన పైనున్న అప్‌లైన్ కానీ, లేదంటే ఆ పైనున్న అప్‌లైన్ కానీ ఎవరికెళ్ళాలో, ఎవరికి పేమెంటు వచ్చే చోట మన ఐడి పడిందో వాళ్ళకి ఆ పేమెంట్ అనేది వెళ్ళిపోతుందనమాట.
ఓకేనా. అదే విధంగా మనం సపోజ్ ఎవరినైనా మనం జాయిన్ అయిన తర్వాత వేరే వాళ్ళని ఎవరినైనా మన కింద రిఫరల్ చేసామనుకోండి, వాళ్ళు పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు $10 అయినా, $25 అయినా, $100 అయినా ఎంతైనా 100కి 100% ఇక్కడ అమౌంట్ అనేది ఫుల్ పేమెంట్ వస్తుందనమాట. ఇప్పుడు సపోజ్ మీరు $10తో జాయిన్ అయ్యారంటే $10 వాళ్ళకెళ్ళిపోతుంది. అందులో మళ్ళీ కటింగ్‌లు ఏమి ఉండవనమాట. అలాగే $100 అయితే $100 100కి 100% $100 వాళ్ళకెళ్తుందనమాట. అంతేగాని $50 వేరే ఒకళ్ళకి, $50 వేరే వాళ్ళకి అలా కట్ చేసి ఇచ్చేదంతా ఏమి ఉండదనమాట. 100కి 100% మీరు $10 అయినా, $25 అయినా, $100 అయినా, $1000 అయినా ఎంతైనా సరే మీరు సపోజ్ మీరు ఎంత పెట్టి అయితే జాయిన్ అవుతున్నారో అంత ఎవరికైతే ఎళ్ళాలో 100కి 100% వాళ్ళకెళ్ళిపోతుందనమాట ఆ అమౌంట్ అనేది. అలాగే మన కింద ఎవరైతే వస్తున్నారో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంత పెట్టి జాయిన్ అవుతున్నారో అంత అమౌంట్ అనేది మనకొచ్చేస్తుందనమాట. ఇక్కడ ఎలాంటి కటింగ్‌లు, కోత మిషన్‌లు గట్టా అలాంటివి ఏమి ఉండవనమాట. ఓకేనా. అందువల్ల ఏంటంటే మనం ఎక్కడ గూడా కంపెనీ దగ్గరైతే మాత్రం డబ్బనేది హోల్డ్ ఉండట్లేదనమాట. ఓకేనా. మన కింద వాళ్ళు పెట్టింది మన దగ్గరికి ఎలా వచ్చేస్తుందో, మన పైన మన మనం పెట్టింది మన పైన వాళ్ళకి అలాగే ఎళ్ళిపోతుందనమాట. దానివల్ల ఏంటంటే కంపెనీ దగ్గర ఎలాంటి హోల్డింగ్ అనేది ఉండదనమాట. ఓకేనా. ఇలాంటప్పుడు మీకొక డౌట్ రావచ్చు. కంపెనీ దగ్గర హోల్డ్ లేనప్పుడు, కంపెనీ దగ్గర హోల్డ్ హోల్డ్ చు డబ్బు హోల్డ్ చేయలేనప్పుడు మరి కంపెనీకి ప్రాఫిట్ ఎలా వస్తుంది సార్ అని చెప్పేసి మీరు అడగొచ్చు ఒక క్వెషన్. ఓకేనా. అది గుడ్ క్వెషన్ అనమాట. ఐడీకి ఎప్పుడు ఎక్కడ ఐడీ పడ్డా గూడా ఐడీకి $2.5 అంటే $2.5 అనమాట. అది కమిషన్ పోతుందనమాట కంపెనీకి. $2.5 అంటే మనకేంటంటే ఇండియన్ కరెన్సీలో రూ. 250 అనమాట. ఓకేనా. ఈ రూ. 250 కంపెనీకి కమిషన్‌గా పోతుందనమాట. అది ఎప్పుడు ఎక్కడ ఐడీ పడ్డా గూడా కమిషన్ అనేది రూ. 250 కమిషన్ అనేది ఎళ్ళిపోతుందనమాట. అది $10 అయినా, $25 అయినా, $100 అయినా, $1000 అయినా ఎక్కడైనా సరే ఆ రూ. 250 కమిషన్ అనేది కంపెనీకెళ్ళిపోతుందనమాట. అది 100% ఎక్కడికక్కడ. ఓకేనా. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే, ఇంకో విధంగా ఎలాగెళ్తుందంటే సపోజ్ మీరు $10లో ఉన్నారు. $10 అనేది మీకు స్లాట్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. అంటే ఆ స్లాట్‌లో మీకు 14 ఐడీస్ ఉంటాయి గదా! 14 ఐడీస్ ఫుల్ అయిపోయినియి. మీకేంటంటే మీకు అందులో వచ్చి $80 మీకొచ్చేసినియి. మీ $80 మీరు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ ఐడీ అనేది మళ్ళీ ఆ స్లాట్ అనేది మళ్ళీ రీబర్త్ అవుతుందనమాట. అంటే ఒకసారి పేమెంట్ తీసుకున్నారు. మళ్ళీ రెండోసారి పేమెంట్ తీసుకోవడానికి అది ఎంప్టీ అయ్యి ఫుల్ అవుతది గదా! అప్పుడేంటంటే ఎప్పుడైతే మీకు ఫుల్ అయిపోయిందో అప్పుడు అందులో ఏంటంటే $10 స్లాట్ అయినా ఆహ్, $25 స్లాట్ అయినా, $100 స్లాట్ అయినా, $1000 స్లాట్ అయినా, ఏ స్లాట్ అయినా ఆ స్లాట్‌ని బట్టి 10% అనేది కంపెనీకి కమిషన్ పోతుందనమాట. ఈ విధంగా గూడా ఒకటే ఐడీ ఐడీ క్రియేట్ చేసుకున్నప్పుడు $250 పోతుందేమో, $2.5 పోతుంది. వాళ్ళు వర్క్ కంటిన్యూ చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు స్లాట్ అనేది రీబర్త్ అయినప్పుడల్లా కూడా ఆళ్ళు సపోజ్ 10% అంటే $10 అంటే 10% పోతుంది. అలాగే $100 అయినా $100లో 10% పోతుంది. $1000 అంటే $1000లో 10% పోతుంది. అదే విధంగా కంపెనీకి ప్రాఫిట్ అనేది ఎళ్తుందనమాట. పర్సన్‌కి 10% చొప్పున పోతూనే ఉంటదనమాట. కమిషన్ అనేది కంపెనీకి వెళ్తూనే ఉంటదనమాట 10%. అది ఈచ్ పర్సన్‌కి 10%. అది 10% $10 అయినా, $100 అయినా కూడా 10% అనేది పోతుందనమాట. ఎంతమంది అక్కడ కమ్యూనిటీ ఉందో అంతమంది దగ్గర నుంచి కమిషన్ అనేది పోతూ ఉంటదనమాట. ఐడీ యేసుకున్నప్పుడు ఒకసారి పోతుంది కమిషను. అలాగే మనం ఐడీ స్లాట్ అనేది రీబర్త్ ఎప్పుడవుతుందో ఆ రీబర్త్ అయినప్పుడల్లా గూడా కంపెనీకి ప్రాఫిట్ అనేది పోతుందనమాట. దానివల్ల ఏంటంటే ఇది ఈ ఈ ఇలా వెళ్ళే కమిషనే కొన్ని వేలల్లో ఉంటదనమాట. కొన్ని వేలల్లో, లక్షల్లో కూడా డాలర్స్ వేలల్లో రూపాయలు కాదు. కొన్ని వేల డాలర్లు, కొన్ని లక్ష డాలర్లు కంపెనీకి ఈ విధంగా ప్రాఫిట్ ఎళ్తుందనమాట. దాని గురించి ఏంటంటే ఎప్పుడు గూడా కంపెనీ ఎక్కడ గూడా లాస్ లేదనమాట. కంపెనీకి ప్రాఫిట్‌లోనే ఉంటుందనమాట కంపెనీ అనేది. ఓకేనా. ఇదేంటంటే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కంపెనీ వాళ్ళేంటంటే మనకి ఆల్రెడీ ప్లాన్ డిజైన్ చేసి ఇచ్చేసారు. అలాగే సిస్టమ్ క్రియేట్ చేసి ఇచ్చేసారు. ఓకేనా. వాళ్ళకయ్యే ఖర్చు ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది పెట్టేసారనమాట. ఈ ప్లాన్ డిజైన్ చేయడానికి గానీ, సిస్టమ్ క్రియేట్ చేయడానికి గానీ ఆల్‌మోస్ట్ వాళ్ళకయ్యే ఖర్చు అయిపోయింది. ఓకేనా. ఇక కంపెనీకి ఎలాంటి ఖర్చు లేదన్నమాట. ఏదైనా ఎప్పుడైనా అప్‌డేట్‌లు గట్టొచ్చి ఏమైనా సాఫ్ట్‌వేర్ ఏమైనా డిజైన్ చేయాలన్నా, వేరే కొత్త సాఫ్ట్‌వేర్ డిజైన్ చేయాలన్నా అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎక్స్‌ట్రా ఖర్చు పడుతుందేమో గానీ, ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మాత్రం ఎలాంటి ఖర్చు ఉండదనమాట కంపెనీకి. ఎందుకంటే ప్లాన్ డిజైన్ అయిపోయింది. సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఎలాంటి అక్కడ ఖర్చు ఉండదనమాట. ఇంక వచ్చేదంతా ప్రాఫిట్ అనమాట. ఓకేనా. దాని గురించి ఎక్కడ గూడా ఎప్పుడు కంపెనీకనేది ఎక్కడ ప్రాఫిట్
ప్రాఫిట్లో ఎలాంటి లాస్ లేదనమాట. దాని గురించి కంపెనీ ఎన్నాళ్ళు ఉంటుందా పోతుందా అనుకున్న భయాలైతే మాత్రం మీరు పెట్టుకోవద్దనమాట. అలాంటి ఆలోచనలు అయితే మాత్రం మీరు ఆలోచించొద్దు. ఆలోచించండి. అది మీ గురించి ఆలోచించుకోండి. మీ గురించి ఆలోచించుకొని కంపెనీలో జాయిన్ అవ్వాలా? వద్దా? అనేది ఒక మంచి నిర్ణయం అనేది తీసుకునేసి జాయిన్ అయ్యి మంచిగా సంపాదించుకోండి. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు $25 ఉంది. అలాగే $100 ఉంది. అలాగే $500 ఉంది. అలాగే $1000, $4000, $8000 ఈ విధంగా మీకు డాలర్స్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. దీనికి తగ్గట్టుగానే కంపెనీకి అనేది కమిషన్ అనేది పోతుందన్నమాట. దీని ద్వారా మీరు ఎంత సంపాదించుకోవచ్చు అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్‌గా మీకు పట్టిక అనేది ఇక్కడ ఇచ్చాడు. క్లియర్‌గా చూసుకోవచ్చు. మనం సపోజ్ $25లో జాయిన్ అయ్యి ఆ స్లాట్ గాని కంప్లీట్ అయినట్టయితే మనకి $200 వస్తాయన్నమాట. ఓకేనా? అలాగే మనం $100లో గాని మనం జాయిన్ అయ్యి ఆ స్లాట్ గాని కంప్లీట్ అయిందంటే మనకి $800 వస్తాయన్నమాట. $800 వస్తాయన్నమాట. ఓకేనా? అలాగే మనం $500లో గాని మనం స్టార్ట్ అయ్యి $500లో గాని మనం అప్‌గ్రేడ్ అయ్యి దాన్ని ఆ స్లాట్‌ని కంప్లీట్ చేసుకున్నట్టయితే మనకి $4000 వస్తాయన్నమాట. ఓకేనా? అలాగే $1000లోకి మనం అప్‌గ్రేడ్ అయ్యి ఆ స్లాట్ గాని కంప్లీట్ చేసుకున్నట్టయితే మనకి $8000 వస్తాయన్నమాట. ఓకేనా? అలాగే మనం $4000లోకి స్లాట్‌లోకి అప్‌గ్రేడ్ అయ్యి మనం ఆ స్లాట్ గాని కంప్లీట్ చేసుకుంటే $32,000 వస్తాయన్నమాట. ఓకేనా? అదే విధంగా మనం $8,000 స్లాట్‌లోకి అప్‌గ్రేడ్ అయ్యి మనం ఆ స్లాట్ గాని ఒక్కసారి కంప్లీట్ చేసుకున్నట్టయితే మనకి $64,000 వస్తాయన్నమాట. $64,000 $64,000 అంటే డాలరు మినిమమ్ ₹100 లెక్కేసుకున్నా కూడా మీకు 65,00,000 64,00,000 వస్తాయన్నమాట మీకు. ₹64,00,000 ఒక్కసారి ఒక్క స్లాట్ మీరు కంప్లీట్ చేసుకుంటే. అలా మీరు ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. ఓన్లీ ఒక ₹1,400 పెట్టి మీరు జాయిన్ అయితే ₹64,00,000 ఎన్ని సార్లైనా సరే తీసుకోవచ్చనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి ఇక్కడ ఒక అద్భుతమైన ఆలోచనతో డిజైన్ చేయడం జరిగింది ఈ ప్లాన్ అనేది. ఓకేనా? ఇక్కడ పెట్టేది ఓన్లీ ఒక ₹1,400. ఈ ₹1,400 అంటే పెద్ద విషయం ఏం కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరికీ పెద్ద విషయం కాదు. ఎవరు కూడా అయ్య బాబోయ్! ₹1,400 నేను పెట్టలేను అని భయపడే ప్రసక్తి అయితే ఏం కాదు. మినిమమ్ ఒక ముగ్గురు ఫ్రెండ్స్‌లో సినిమాకి పోయినా, లేదంటే ఏ హోటల్‌కైనా ఏ టిఫిన్ చేయడానికో పోయినా కూడా అయ్యేంత ఖర్చు కాదనమాట ₹1,400. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే అలా ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ని సినిమాకి తీసుకెళ్ళినా, షికారుకి తీసుకెళ్ళినా, హోటల్‌కి తీసుకెళ్ళినా అక్కడ అయ్యేది మీకు ఖర్చు మాత్రమే అవుతుందనమాట అక్కడ. ఓకేనా? అలా ఆ ₹1,400 వాళ్ళని తీసుకెళ్తే అక్కడ ఖర్చు మాత్రమే మిగులుతుంది. చేతిలో రూపాయి ఉండదు. అదే ₹1,400 ఇక్కడ ఈ గో.ఈవన్ యూ లైఫ్ కంపెనీలో ఆ ₹1,400 ఇక్కడ మీరు పెట్టుబడిగా పెట్టినట్టయితే మీకు ఖర్చులకొస్తాయి డబ్బులిక్కడ. ఓకేనా? ఓన్లీ ఆ ₹1,400 లక్షలు తేవచ్చు, కోట్లు తేవచ్చు. అది మీ చేతిలో అనమాట. మీకు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు తెస్తదనమాట ఇక్కడ. అక్కడికెళ్తే ఖర్చవుతది. ఇక్కడ పెడితే ఖర్చులకొస్తాయి మీకు. ఓకేనా? ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఒక మంచి అద్భుతమైన అవకాశం అనమాట. ఈ అవకాశం అనేది ప్రతి ఒక్కరికి కూడా పదే పదే రాదనమాట. అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు అందుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఆ డౌట్‌లు క్లారిఫై చేసే బాధ్యత మాదనమాట. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా ఆ సపోర్ట్ మీకు అందిస్తాం. ఈ ప్లాను ఏ విధంగా మీకు చెప్పాలో, ఏ విధంగా చెప్తే మీకు బుర్రకెక్కుతుందో ఆ విధంగా చెప్పడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మీకే కాకుండా మీ కింద మీరు జాయిన్ అయిన తర్వాత మీ కూడా ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకి కూడా మేము క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి నీట్‌గా మేము వాళ్ళకి అర్థమయ్యే విధంగా మేము చెప్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు సంపాదించుకుంటే మేము సంపాదించుకుంటాం. మీరు సంపాదించుకుంటే ఇక్కడ మేము చేతులు ఎలబెట్టుకొని ఖాళీగా కూర్చోం కాదు. మీరు సంపాదించుకుంటే ఆటోమేటిక్‌గా మాకు కూడా సంపాదన వస్తది కాబట్టి మేమేదో ఊరికే చేయం కాబట్టి రూపాయి డబ్బులు మీకొస్తే రూ. 10 డబ్బులు మీకొస్తే, రూపాయి డబ్బులు మాకొస్తాయి కాబట్టి, మేము కూడా నీట్‌గా టైమ్ స్పెండ్ చేసి, ఓపికగా మేము కూడా ఎవరికైనా సరే ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. ఈ ప్లాన్ గనుక మీకు నచ్చినా ఈ ప్లాన్‌లో మీరు జాయిన్ అవ్వాలనుకున్న ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి, ఇమ్మీడియేట్‌గా మీరు ఐడీ అనేది యాక్టివేట్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, యాక్టివేషన్ చేసుకోండి. మాతో పాటు వర్క్ స్టార్ట్ చేయండి. మేము కలిసి సంపాదించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ గో.ఈవన్ యూ లైఫ్ కంపెనీ గురించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా వితిన్ సెకండ్స్‌లో నేను మీ ముందుకు తీసుకొస్తాను. థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.